లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనము ప్రయాగే మాధవేశ్వరి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజు గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం వద్ద శ్రీ మాధవేశ్వరి దేవి శక్తిపీఠం వెలిసింది. ఇక్కడ సతీదేవి చేతివేళ్లు 4 పడ్డాయి, అందుకని శక్తిపీఠమైంది. ఇక్కడ అమ్మవారికి ఎటువంటి విగ్రహం ఉండదు, ఒక ఊయల మాత్రమే ఉంటుంది. దానికే భక్తులు పూజలు చేస్తారు. కాబట్టి ఇక్కడ భక్తులు అమ్మవారికి రంగురంగుల వస్త్రాలు, పూలు, ఊయల అలంకరణ వస్తువులే సమర్పిస్తారు. ఇక్కడ శివుడు సోమేశ్వరుడి రూపంలో పూజలు అందుకుంటున్నాడు. ఈ అమ్మవారిని అలోపీమాత, లలితామాత అని పిలుస్తారు. ఈ అలోపీమాతను బృహస్పతి అమృతంతో అభిషేకించాడని, అందుకే దీనిని అమృత తీర్థం అంటారని పురాణ కథ. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా ఈ అమ్మవారిని పూజించారని కథనం. ఇక్కడ పంచమాధవాలయాల్లో ఒకటైన వేణీ మాధవ ఆలయం ఇంద్రుడి చేత ప్రతిష్ఠింపబడి పూజలు అందుకుంటున్నది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల అసలు తలుచుకున్న మాత్రంగానే కోరిన కోరికలు తీరుతాయని, కుటుంబంలో శాంతి సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారి చివరి అవయవం ఇక్కడ పడటం వల్ల అమ్మవారి కట్టెలాంటి శరీరం ఇక్కడే మాయమైపోయిందట. అందుకే ఈ మాతని అలోపి మాత అంటారు. అలోపి అంటే అదృశ్యమని అర్థం. ప్రతి 12 సంవత్సరాలకి ఇక్కడ మహాకుంభమేళ జరుగుతుంది. ఈ మేళాకి సామాన్య భక్తులు, నాగసాకిలు, అఘోరాలు, సాధువులు, సన్యాసులు, యోగులు, సిద్ధులు, పీఠాధిపతులే కాక కంటికి కనిపించకుండా సూక్ష్మ రూపాలతో గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదులు, ముక్కోటి దేవతలు వస్తారని ప్రతీతి. ఈ ప్రయాగలో నెలకొన్న సోమేశ్వరుడు మాధవేశ్వరిని దర్శించడం సంగమ స్నానం వల్ల సర్వపాపహరం, సర్వపుణ్య శుభప్రదం. ఇంతేనండి. ఇంకో శక్తిపీఠ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.